ఈ లెటర్ టు గాడ్ అనేటటువంటి లెసన్లో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ పేరు లెంచో అండి. ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అంటే మెయిన్ క్యారెక్టర్, సెంట్రల్ క్యారెక్టర్. ఈ లెంచో ఫార్మర్ అండి. ఈ లెటర్ టు గాడ్ అనేటటువంటి లెసన్ లాటిన్ అమెరికాలో జరుగుతూ ఉందండి, కాబట్టి సెట్టింగ్ లాటిన్ అమెరికా అని చెప్పేసి అంటారు. ఇంకొకటి, ఈ లెసన్లో మనం చూస్తూ ఉంటే లాటిన్ అమెరికన్ వర్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సెంట్ పెసోస్ అని చెప్పేసి, 10 సెంట్ పెసోస్ అని, 5 సెంట్ పెసోస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సెంట్ పెసోస్ అనేవి లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి కరెన్సీ నేమ్ అండి. సో కరెన్సీ నేమ్గా కన్సిడర్ చేయాలి. ఈ లెంచో ఇలాంటి నేమ్స్ అన్నీ కూడా లాటిన్ అమెరికన్ నేమ్స్. ఓకేనా? సో మనం ఈ లెసన్ని స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఆ లెటర్ టు గాడ్ లెసన్ రాసింది ఎవరంటే జిఎల్ ఫ్లోయంటిస్. సెట్టింగ్ వచ్చేసి లాటిన్ అమెరికా. ప్రొటాగనిస్ట్ నేమ్ వచ్చేసి లెంచో అండి. ఇతను ఫార్మర్. సో కార్న్ ఫీల్డ్ అనేది ఫార్మ్ చేస్తూ ఉంటాడు. The house, the only one in the entire valley, sat on the crest of a low hill. From this height, one could see the river and a field of ripe corn dotted with flowers that always promised a good harvest. మన స్టోరీ ఒక వ్యాలీలో స్టార్ట్ అవుద్దండి. ఆ వ్యాలీలో చాలా కొండలు ఉంటాయి. అందులో కొంచెం తక్కువ హైట్లో ఉన్న కొండ మీద మన స్టోరీలో హీరో ఇల్లు కట్టుకుంటాడు. సో ఆ ఇంటి దగ్గర నుంచి చూస్తే ఆ వ్యాలీలో ప్రవహిస్తున్నటువంటి నది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన హీరో ఫార్మర్ అండి. అతను మొక్కజొన్న పొలాలు వేస్తూ ఉంటాడు. తన ఇంటి దగ్గర నుంచి చూస్తే తన మొక్కజొన్న పొలం బాగా ఫ్లవర్స్తో ఫుల్గా నిండిపోయి డాటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ పొలము ఈ సంవత్సరం మంచి పంటనిస్తుంది అనేలాగా కనిపిస్తూ ఉంటుందండి. The only thing the earth needed was a downpour, or at least a shower. Throughout the morning, Lencho, who knew his fields intimately, had done nothing else but see the sky towards the northeast. ఒక మంచి పంట కోసం భూమికి వర్షం లేదా కొద్దిపాటి వర్షం అవసరం. లెంచో రైతు కాబట్టి తన పొలం గురించి ప్రతిదీ తెలుసు. అందుకనే ఉదయం నుండి లెంచో నార్త్ ఈస్ట్ వైపు ఆకాశంలో అలా చూస్తూ ఉంటాడు. Now we are really going to get some water, women. The woman who was preparing supper replied, "Yes, God willing." The older boys were working in the field while the smaller ones were playing near the house until the women called to them all, "Come for dinner." లెంచో తన భార్యకి మనకి ఇప్పుడు వర్షం పడుతుంది అని చెప్పేసి చెప్తాడు. సో ఆమె డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆమె కూడా అవునండి, దేవుడి కృప ఉంటే తప్పకుండా వర్షం పడుతుంది అని చెప్పేసి సమాధానం ఇస్తుంది. సో వారి పిల్లల్లో పెద్ద అబ్బాయిలు పొలంలో పనిచేస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు ఇంటి దగ్గరలో ఆడుకుంటూ ఉంటారు. సో లెంచో భార్య భోజనం ప్రిపేర్ చేసి వారిని భోజనానికి పిలుస్తుందన్నమాట.
It was during the meal that, just as Lencho had predicted, big drops of rain began to fall. In the northeast, huge mountains of clouds could be seen approaching. The air was fresh and sweet. సరిగ్గా లెంచో అంచనా వేసిన విధంగానే నార్త్ ఈస్ట్ నుంచి పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద మేఘాలు రావడం, అదేవిధంగా వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా పెద్ద పెద్ద వాన చుక్కలతో వర్షం పడటం జరుగుతుంది. అదేవిధంగా ఆ సమయంలో గాలంతా చాలా ఫ్రెష్గా మంచి సువాసన వెదజల్లుతూ, వర్షం వచ్చే ముందు గాలి ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలాగా అనిపిస్తుంది. The man went out for no other reason than to have the pleasure of feeling the rain on his body, and when he returned, he exclaimed, "These aren't raindrops falling from the sky. They are new coins. The big drops are 10-cent pesos and the little ones are 5." వర్షం పడుతూ ఉన్నప్పుడు లెంచో ఆనందంతో బయటికి వెళ్తాడండి. ఎందుకంటే వర్షం తన శరీరం మీద పడితే ఆ సంతోషాన్ని ఫీల్ అవటానికి, ఆ ప్లెజర్ని ఫీల్ అవటానికి బయటికి వెళ్తాడు. వర్షంలో ఆ ప్లెజర్ని ఫీల్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఆనందంతో తన వైఫ్తో ఇలా చెప్తాడండి. వైఫ్తో, పిల్లలతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇవి జస్ట్ రెయిన్ డ్రాప్స్ మాత్రమే కాదు, ఇవి న్యూ కాయిన్స్ అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా ఈ పెద్ద పెద్ద రెయిన్ డ్రాప్స్ అన్నీ కూడా 10-cent pesos అని చెప్పేసి, లిటిల్ రెయిన్ డ్రాప్స్ అన్నీ కూడా 5-cent pesos అని చెప్పేసి అంటాడండి. With a satisfied expression, he regarded the field of ripe corn with its flowers draped in a curtain of rain. But suddenly a strong wind began to blow, and along with the rain, very large hailstones began to fall. These truly did resemble a new silver coins. The boys, exposing themselves to the rain, ran out to collect the frozen pearls. లెంచో పండిన మొక్కజొన్న మరియు మొక్కజొన్న పొలంలో పూర్తిగా వికసించిన పూలు ఇదంతా చూసి చాలా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడండి. అయితే పొలంలో కురిసిన వర్షంతో తన సాటిస్ఫాక్షన్ అంతా కూడా ఒక్కసారిగా పోతుంది. ఎందుకంటే ఒక్కసారిగా గాలి వేగం పెరిగిపోతుంది. ఈ గాలితో పాటు వర్షం కూడా బాగా హెవీగా కురవటం మొదలవుతుంది. కొంచెం సేపటి తర్వాత వర్షంతో పాటు వడగళ్ళ వాన కూడా పడటం స్టార్ట్ అవుతుందండి. ఈ వడగళ్ళు బాగా తెలుపు రంగులో ఉండి మెరవటం ద్వారా కొత్త వెండి నాణేల్లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వెండి నాణేల్లాగా మెరుస్తూ ఉంటాయి ఈ వడగళ్ళు. అయితే ఈ వడగళ్ళు వెండి నాణేల్లాగా మెరుస్తూ ముత్యాల్లాగా కనిపించడం వల్ల లెంచో పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యి వర్షంలోకి పరిగెడతారండి. ఈ వడగళ్ళని వేరుకోవడానికి, అంటే సేకరించడానికి, కలెక్ట్ చేయడానికి వర్షంలోకి పరిగెడతారు. వీళ్ళకి ఈ వడగళ్ళ వాన ద్వారా పంటకి నష్టం జరుగుతుందనే విషయాలేమీ తెలియవు. చాలా ఇన్నోసెంట్గా ఆ వడగళ్ళు వెండి నాణ్యాల్లాగా మెరుస్తూ ముత్యాల్లాగా కనిపించేసరికి వాటిని ఏరుకోవడానికి అని చెప్పేసి వర్షంలోకి పరిగెడతారండి. "It's really getting bad now," exclaimed the man. "I hope it passes quickly." It did not pass quickly. For an hour, the hail rained on the house, the garden, the hillside, the cornfield, on the whole valley. The field was white as if covered with salt. ఈ వడగళ్ళతో కూడినటువంటి వర్షం కురవటం వల్ల పంటకి చాలా నష్టం జరిగిందని చెప్పేసి లెంచో చాలా బాధపడుతూ ఉంటాడండి. తన ఆవేదన మొత్తాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ వాన త్వరగా ఆగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు. కానీ ఆ వానేమో ఆగిపోదు.
అలా గంటల పాటు ఆ వ్యాలీలో కురుస్తూనే ఉంటుంది. ఎక్కడెక్కడంటే తన హౌస్ దగ్గర, గార్డెన్లో, ఆ హిల్ సైడ్, కార్న్ఫీల్డ్ మీద, అలాగా ఆ వ్యాలీ మొత్తం కూడా వడగళ్ళ వర్షం పడుతూనే ఉంటుంది. అలా పడి 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 తన పంట పొలం చూడటానికి ఎలా ఉంటుందంటే, పంట పొలం మొత్తం మీద ఉప్పు చల్లారా, పొలం మొత్తం ఉప్పుతో కవర్ చేయబడి ఉందా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. Not a leaf remained on the trees. The corn was totally destroyed. The flowers were gone from the plants. Lencho's soul was filled with sadness. చెట్ల నుండి ప్రతి ఆకు కూడా నేల మీద పడిపోయింది. మొక్కజొన్న మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. మొక్కజొన్న పూలన్నీ కూడా నేల మీద రాలిపోయాయి. లెంచో మనసంతా కూడా ఇప్పుడు దుఃఖంతో నిండిపోయి ఉంది. When the storm had passed, he stood in the middle of the field and said to his sons, "A plague of locusts would have left more than this. The hail has left nothing. This year we will have no corn." తుఫాను ఆగిపోగానే లెంచో తన ఇంటి నుంచి బయటికి వెళ్తాడండి. వెళ్ళి పొలంలో నిలబడి చుట్టూ చూస్తాడు పంట మొత్తాన్ని. సో చూసిన తర్వాత తన కుమారులతో ఇలా అంటాడండి, మిడతల గుంపు కూడా మన పంటను ఇంతగా దెబ్బతీయదు, ఈ తుఫాను అంతగా దెబ్బతీసింది అని చెప్పేసి తన కొడుకులతో చెప్తాడు. ఈ వడగళ్ళ వారి కారణంగా అన్నీ నాశనం అయిపోయాయి, కాబట్టి ఈ సంవత్సరం మనకి మొక్కజొన్న పంట లేనట్లే అని చెప్పేసి తన కొడుకులతో తన బాధని షేర్ చేసుకుంటాడండి. That night was a sorrowful one. All our work for nothing. There is no one who can help us. We will all go hungry this year. ఆ రాత్రి వారంతా విషాదంలో నిండిపోయారు. లెంచో తన శ్రమంతా వృధా అయిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అంతేకాదు, ఇటువంటి నిస్సహాయ స్థితిలో మనకింకెవరూ సహాయం చేయలేరు, ఈ సంవత్సరం అంతా మనం ఆకలితోనే ఉండాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లివ్డ్ ఇన్ దట్ సాలిటరీ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వ్యాలీ దేర్ వాజ్ అ సింగిల్ హోప్, హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఆ లోయలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ ఇంటిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక్క ఆశ ఉంది. అదేంటంటే దేవుడు తమకు తప్పకుండా సహాయం చేస్తాడు అనేటటువంటి చిన్న ఆశ. డోంట్ బీ సో అప్సెట్ ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ అ టోటల్ లాస్. రిమెంబర్, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. దట్స్ వాట్ దే సే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. అయితే పంట పూర్తిగా ధ్వంసమైనప్పటికీ కూడా లెంచో భార్య అతనికి ఏమీ ఆందోళన చెందొద్దండి అని చెప్తుంది. అంతేకాదు, ఆకలితో ఎవరూ చనిపోరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పేసి తన భర్తకి కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. సో దానితో లెంచో కూడా, అవును, ఆకలితో ఎవరూ చనిపోరు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా అని చెప్పేసి, ప్రజలందరూ కూడా అదే అంటూ ఉంటారు అని చెప్పేసి బదులిస్తాడు, ధైర్యంతో ఉంటాడు. All through the night, Lencho thought only of his one hope, help of God, whose eyes, as he had been instructed, see everything, even what is deep in one's conscience. ఆ రాత్రంతా లెంచో దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అతనుకున్నటువంటి ఒకే ఒక హోపు దేవుడు మాత్రమే కాబట్టి దేవునిని సహాయం అడిగే విధానం గురించి, దేవుని యొక్క హెల్ప్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగా దేవుడి వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్న లెంచోకి తనని దేవుడే ఇన్స్ట్రక్ట్ చేసినట్లుగా, దేవుడికి ప్రతిదీ తెలుసు, ఎవరికి ఏం కావాలో, ప్రతి ఒక్కళ్ళ మైండ్లో, మనసులో ఏముందో దేవుడికి తెలుసు అనే విధంగా మోటివేట్ అయిపోతాడు.
సో దేవుణ్ణి సహాయం అడగాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంటాడు. Lencho was an ox of a man, working like an animal in the fields, but still he knew how to write. The following Sunday, at daybreak, he began to write a letter which he himself would carry to town and place in the mail. సో లెంచో చాలా స్ట్రాంగ్ మ్యాన్ అండి, అందుకోసమే ఆక్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్పేసి అన్నాడు. ఇతను ఫార్మర్, పొలాల్లో పనిచేస్తూ ఉంటాడు కదా, చాలా స్ట్రాంగ్ మ్యాన్. అంతేకాదు తను పొలాల్లో పనిచేసేటటువంటి ఫార్మర్ అయినప్పటికీ కూడా తనకి రాయటం తెలుసు. తనకు రాయటం తెలుసు కాబట్టి నెక్స్ట్ సండే మార్నింగ్ లెటర్ రాయటం మొదలు పెడతాడు. తను లెటర్ రాసి తనే స్వయంగా ఆ లెటర్ని తీసుకొని టౌన్కి వెళ్ళి మెయిల్ బాక్స్లో డ్రాప్ చేసి వస్తాడు. ఈ విధంగా లెంచో దేవుడికి ఉత్తరం రాస్తాడు. ఇది ఈ లెసన్కి టర్నింగ్ పాయింట్ అండి. It was nothing less than a letter to God. God, he wrote, if you don't help me, my family and I will go hungry this year. I need 100 pesos in order to sow my field again to live until the crop comes, because the hailstorm. సో అది కేవలం దేవుడికి రాసిన ఉత్తరం మాత్రమే, ఇంకెవరిని ఉద్దేశించి రాసింది కాదు. లెటర్ మీద గాడ్ అని రాసి, దేవుడా నువ్వు గనుక మా కుటుంబానికి సహాయం చేయకపోతే ఈ సంవత్సరం అంతా మేము ఆకలితోనే ఉండాల్సి వస్తుంది. సో నాకు ఒక 100 pesos కావాలి, ఎందుకంటే నా పొలంలో కొత్తగా మళ్ళీ విత్తనాలు నాటడానికి, అదేవిధంగా నాటినటువంటి విత్తనాలు మళ్ళీ పంటగా నా చేతికి వచ్చే వరకు కూడా బ్రతకటానికి 100 pesos అవసరం. ఎందుకంటే నా పొలం అంతా హెయిల్ స్టోన్ కారణంగా సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి ఆ లెటర్లో రాస్తాడు. నెక్స్ట్, హీ రోట్ టు గాడ్ on the envelope, put the letter inside, and still trouble went to town. At the post office, he placed a stamp on the letter and dropped it into the mailbox. అతను తను రాసినటువంటి ఉత్తరాన్ని ఒక కవర్లో పెట్టేసి అంటించేసి దానిపై టు గాడ్, దేవునికి అని చెప్పేసి రాస్తాడు. కానీ తన మనసులో ఆందోళన మాత్రం అలాగే ఉంటుంది. అయినా సరే ఇంకా ఆ కవర్ని తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి టౌన్కి వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక స్టాంప్ తీసుకొని లెటర్ మీద అంటించేసి దాన్ని ఆ పోస్ట్ బాక్స్లో డ్రాప్ చేసేస్తాడు. One of the employees, who was a postman and also helped at the post office, went to his boss laughing heartily and showed him the letter to God. Never in his career as a postman had he known that address. ఆ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్లో ఒకలైనటువంటి పోస్ట్ మ్యాన్ లెంచో డ్రాప్ చేసినటువంటి లెటర్ని తీసుకొని దాని మీద ఉన్నటువంటి చిరునామాను చూసి నవ్వుకుంటాడు. అంతేకాకుండా ఆ లెటర్ని తీసుకొని పోస్ట్ మాస్టర్కి వెళ్ళి చూపించి, నా జీవితంలో నా ఈ పోస్ట్ మ్యాన్ కెరియర్లో ఇలాంటి చిరునామా ఉన్నటువంటి ఒక ఉత్తరాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పేసి అంటాడు. ద పోస్ట్ మాస్టర్, a fat amiable fellow, also broke out laughing, but almost immediately he turned serious and tapping the letter on his desk commented, what faith! I wish I had the faith of the man who wrote this letter. Starting up a correspondence with God. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో పోస్ట్ మాస్టర్ గురించి చెప్తున్నారండి. ఈ పోస్ట్ మాస్టర్ చాలా లావుగా ఉంటాడు, అయితే అతనిది చాలా ఫ్రెండ్లీ నేచర్. అతను కూడా ఆ ఉత్తరం చూసిన వెంటనే నవ్వుతాడండి, కానీ చాలా త్వరగా ఆ ఉత్తరాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. వెంటనే ఆ ఉత్తరాన్ని తమాషాగా ఫన్నీగా కాకుండా
అన్ని ఉత్తరాల్లాగే ఒక సీరియస్ ఉత్తరం లాగే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ ఉత్తరాన్ని చూస్తూ తన టేబుల్ మీద ఉన్న ఉత్తరాన్ని కొంచెం ఎమోషనల్తో టచ్ చేసి, ఇక్కడ ట్యాపింగ్ అంటే స్లైట్లీ స్ట్రైక్ అని చెప్పేసి అర్థం, కొంచెం ఎమోషనల్తో టచ్ చేసి తను ఇలా అనుకుంటాడనమాట. ఏమని? ఎంత నమ్మకము అంటే ఈ ఉత్తరం రాసినటువంటి వ్యక్తికి ఎంత నమ్మకం ఉంటే దేవుడికి ఉత్తరం రాస్తాడు. అతనికి ఉన్నటువంటి నమ్మకము ఎంత గట్టిది కాకపోతే దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పేసి నమ్మి ఈ ఉత్తరాన్ని రాస్తాడు అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయిపోతాడు. అంతేకాదు, ఆ వ్యక్తికి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని మనం పోగొట్టకూడదని చెప్పేసి, ఆ నమ్మకం అలాగే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి అనుకొని దేవునికి ఆ ఉత్తరాన్ని పంపించాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోతాడు అనమాట. సో ఎలా పంపిస్తాడు ఏంటనేది మనం నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూస్తాం. ఎవరైనా దేవుడికి ఉత్తరాన్ని ఎలా చేరవేస్తారు, దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ చెప్పేసి డౌట్స్ రావచ్చు. సో అదే మన లెసను నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. సో in order to not to shake the writer's faith in God, the postmaster came up with an idea: answer the letter. But when he opened it, it was evident that to answer it he needed something more than goodwill, ink and paper. సో పోస్ట్ మాస్టర్ లెంచోకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడాలని చెప్పేసి అనుకుంటాడు. సో అందుకోసమే ఒక ఆలోచన చేస్తాడు. సో లెంచోకి తిరిగి ఉత్తరం రాయాలి, సమాధానం రాయాలి అని చెప్పేసి అనుకుంటాడు. కానీ లెంచో రాసినటువంటి లెటర్ చదివిన తర్వాత కానీ ఈ పోస్ట్ మాస్టర్కి అర్థం కాదు. ఏంటంటే లెంచోకి ఓన్లీ కాగితం మీద సిరాతో అతని మీద దయ చూపిస్తూ ఉత్తరం రాయటం మాత్రమే కాదు, అంతకు మించి ఒక పెద్ద సహాయాన్ని కోరుకుంటున్నాడు ఈ ఉత్తరం ద్వారా అనే విషయాన్ని తెలుసుకుంటాడు. బట్ he stuck to his resolution. He asked for money from his employees. He himself gave part of his salary, and several friends of his were obliged to give something for an act of charity. అయితే లెటర్ చదివిన తర్వాత సహాయం చేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోడు. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాడనమాట. తన నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి అనుకొని తన కో ఎంప్లాయీస్ దగ్గర నుంచి కొంత డబ్బును అడుగుతాడు. అదేవిధంగా తన శాలరీలో నుంచి కొంత భాగాన్ని కూడా ఇస్తాడు. తను అడిగిన వెంటనే అతని స్నేహితులు కూడా చాలామంది లెంచోకి సహాయం చేయడానికి డబ్బుని విరాళంగా ఇవ్వడానికి అంగీకరిస్తారు. It was impossible for him to gather together the 100 pesos. So he was able to send the farmer only a little more than half. He put the money in an envelope addressed to Lencho, and with it a letter containing only a single word as a signature: God. పోస్ట్ మాస్టర్కి 100 పెసోస్ వసూలు చేయటం కొంచెం కష్టంగా అనిపించింది, సాధ్యం అవ్వలేదన్నమాట. అయితే తను తన కో ఎంప్లాయీస్ దగ్గర నుంచి కొంత గ్యాదర్ చేసినప్పటికీ అది 100లో సగం కంటే ఎక్కువ పెసోసే అయ్యాయి. అంటే 50 కంటే ఎక్కువ, 100కి తక్కువ 50కి ఎక్కువ మాత్రం వసూలు చేయగలిగాడు అనమాట. ఆ వసూలు చేసినటువంటిది, ఆ కలెక్ట్ చేసినటువంటి మనీ అంతా కూడా ఒక కవర్లో పెట్టేసి, ఆ కవర్లో మనీతో పాటు ఒక లెటర్ కూడా పెడతాడండి. ఆ కవర్ మీద లెంచో అడ్రస్ రాస్తాడు. అంతేకాదు ఆ లెటర్ మీద గాడ్ అని చెప్పేసి సిగ్నేచర్గా పెట్టేసి ఆ లెటర్ని రెడీ చేసి పెడతాడండి లెంచో కోసం. నెక్స్ట్, ద ఫాలోయింగ్ సండే లెంచో కేమ్ అ బిట్ ఎర్లియర్ దెన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాజ్ అ లెటర్ ఫర్ హిమ్. ఇట్ వాజ్ ద postman himself who handed the letter to him, while the postmaster, experiencing the contentment of a man who has performed a good deed, looked on from his office. సో తర్వాత ఆదివారం లెంచో పోస్ట్ ఆఫీస్కి కాస్త తొందరగా వస్తాడండి. తన కోసం ఏదైనా ఉత్తరం వచ్చిందా అని చెప్పేసి అడుగుతాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ తానే స్వయంగా ఆ లెటర్ తీసుకొని లెంచోకి ఇచ్చేస్తాడు. అయితే ఇదంతా కూడా పోస్ట్ మాస్టర్ తన ఆఫీసులో నుంచి చూస్తూ ఉంటాడు. అంటే
తను ఏదో గుడ్ డీడ్ చేశాను అనేటటువంటి సాటిస్ఫాక్షన్తో ఆఫీసులో నుంచి చూస్తూ ఉంటాడు. నేను చేసినటువంటి గుడ్ డీడ్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తన ఆఫీసులో నుంచే ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడనమాట. Lencho showed not the slightest surprise on seeing the money. Such was his confidence. But he became angry when he counted the money. God could not have made a mistake, nor could he have denied Lencho what he had requested. అయితే ఆ కవర్ తీసుకున్న వెంటనే ఆ కవర్లో డబ్బును చూసి లెంచో మాత్రం ఏమాత్రం ఆశ్చర్యపోలేదన్నమాట. ఎందుకంటే అతనికి దేవుడి మీద అంత నమ్మకం ఉంది. ఆ కవర్ తీసుకొని కవర్ ఓపెన్ చేసి డబ్బులన్నీ లెక్కబెట్టిన తర్వాత ఆశ్చర్యపోకపోగా కోపంగా ఫీల్ అయిపోతాడనమాట. ఎందుకంటే దేవుడికి తెలుసు ఏమని, లెంచో ఎంత అమౌంట్ అడిగాడు అనేటటువంటి విషయం. అదే కాదు, దేవుడైతే ఏ తప్పు చేయడు. అదేవిధంగా దేవుడు లెంచో అడిగిన దాన్ని తిరస్కరించారు. మరి ఎక్కడ తప్పు జరిగింది అనేటటువంటి విషయంలో కోపం తెచ్చుకుంటాడనమాట. Immediately, Lencho went up to the window to ask for paper and ink. On the public writing table, he started to write, with much wrinkling of his brow, caused by the effort he had to make to express his ideas. వెంటనే ఇంకా లెంచో పోస్ట్ ఆఫీస్లో ఆ కౌంటర్ విండో దగ్గరికి వెళ్ళి పెన్ను పేపరు అడుగుతాడండి. అడిగి ఆ పోస్ట్ ఆఫీస్లో యూజువల్గా లెటర్స్ రాసేవాళ్ళు, స్టాంపులు అంటించే వాళ్ళ కోసం ఒక టేబుల్ అనేది అరేంజ్ చేయబడి ఉంటుంది. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని రాయటం మొదలు పెడతాడు. సో ఆ పేపర్ మీద తన ఆలోచనలన్నీ రాయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో వాటి గురించి ఆలోచిస్తూ ఆ ప్రయత్నంలో తన ఐబ్రోస్ అన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. అంటే తన ఐబ్రోస్ ఒక వి షేప్లో ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువగా థింక్ చేస్తున్నట్టుగా తన ఎక్స్ప్రెషన్ని రైటర్ ఇక్కడ రాయటం జరుగుతుందండి. When he finished, he went to the window to buy a stamp, which he licked and then fixed to the envelope with a blow of his fist. The moment the letter fell into the mailbox, the postmaster went to open it. సో లెంచో ఆ ఉత్తరం రాయటం పూర్తి చేసిన వెంటనే అతను మళ్ళీ విండో కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక స్టాంప్ కొంటాడు. ఆ స్టాంప్ని నాలుక మీద కొంచెం తడితో కవర్ మీద అంటించి తన పిడికిలతో 2 దెబ్బలు కొడతాడండి ఆ స్టాంప్ని గట్టిగా అంటించడం కోసం. అలా అంటించేసి ఆ స్టాంప్ని మెయిల్ బాక్స్లో పడేస్తాడనమాట. అది పడేసిన వెంటనే పోస్ట్ మాస్టర్ ఎదురు చూస్తూ ఉంటాడు, తను ఏం రాశాడు ఏంటి అనే దాని గురించి. వెంటనే పోస్ట్ మాస్టర్ ఆ లెటర్ తెప్పించుకొని చూస్తాడనమాట. అయితే ఆ లెటర్లో ఏముందో చూద్దాం. ఇట్ సెడ్, గాడ్, ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 70 pesos reached me. Send me the rest, since I need it very much. But don't send it to me through the mail, because the post office employees are a bunch of crooks. Lencho. సో పోస్ట్ మాస్టర్ ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడండి. ఆ లెటర్ మీద ఈ విధంగా రాసి ఉంటుంది, దేవుడా, నేను అడిగిన డబ్బులో నాకు 70 pesos మాత్రమే వచ్చాయి. మిగిలిన డబ్బులు 30, మిగిలిన అంటే ఏంటంటే 30 pesos, మిగిలిన 30 pesos కూడా నాకు చాలా అవసరం. కాబట్టి దయచేసి ఆ మిగిలిన అమౌంట్ కూడా నాకు పంపించండి అని చెప్పేసి రాస్తాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా నిజాయితీ లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా బంచ్ ఆఫ్ క్రూక్స్. కాబట్టి ఆ మిగిలిన అమౌంట్ని ఈ మెయిల్ ద్వారా కాకుండా, పోస్ట్ ఆఫీస్ ద్వారా కాకుండా వేరే రకంగా పంపించండి అని చెప్పేసి దాంట్లో రాసేసి లెంచో అని చెప్పేసి సంతకం పెడతాడండి. లెంచోకి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళనే లెంచో తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళందరినీ బంచ్ ఆఫ్ క్రూక్స్ అని చెప్పేసి పిలుస్తాడండి. ఇది ఈ లెసన్లో ఐరనీగా చెప్తారు.